ఏందన్నా ఇక్కడికి వచ్చి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు ఏంటి? ఏం లేదన్నా 10 నెలల నుంచి మా జియో నెంబర్ 46ని రద్దు చేయాలని మేము గత టీఆర్ఎస్ ప్రభుత్వం వేడుకున్నా కానీ ఈ ప్రభుత్వాన్ని వేడుకున్నా కానీ వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ దుద్దిళ్ల శ్రీధరబాబు సీతక్క గారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మా గవర్నమెంట్ లేదు, మీకు జియో నెంబర్ 46 వల్ల మీకు అన్యాయం జరిగింది, ఓకే, బట్ మా కొరకు మీరు కష్టపడి పనిచేసి మాకు అధికారంలో తెస్తే మీ జియో నెంబర్ 46 ఎత్తేస్తామని చెప్పారన్న వీళ్ళు. అప్పుడు చెప్తే మేము వీళ్ళ కొరకు విలేజ్ కష్టపడి వీళ్ళకు అధికారంలో తెస్తే ఇప్పుడు మాకు పట్టించుకుంటలేరు. జస్ట్ వన్ డే ఏదో కుమారి ఆంటీకి ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి స్పందించిన సీఎం మాకు అప్పుడు ఇచ్చిన హామీ ఎందుకు నెరవేరుస్తలేడు? గత 10 నెలల నుంచి మేము నిరాహార దీక్ష చేస్తే అక్కడ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వచ్చారు, చాలా మంది వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకొని మాకు తక్షణమే న్యాయం చేయగలరని మా యొక్క మనవి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కానీ 10 నెలల నుంచి కొట్లాడుతున్నా కానీ మాకు పట్టించుకుంటలేరన్న. దయచేసి మేము దాదాపు 1600 మంది స్టూడెంట్స్ ఉన్నాం, 1600 పోస్టులు కొత్త క్రియేట్ చేసి మాకు తక్షణమే న్యాయం చేయగలరని మేము మనవి చేస్తున్నాం. ఇదే విధంగా మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా మీరు కూడా ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో మీకు పుట్టగత్తలు ఉండవని మేము ఇక్కడ నుంచి మేము హెచ్చరిస్తున్నాము. అంటే ఒక పుకారు అయితే బయటకు వచ్చింది, రేవంత్ రెడ్డి కుమారాంటి ఫుడ్ టేస్ట్ చేయడానికి వస్తున్నారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రావడం జరిగిందా మీరు? రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వస్తున్నారని చెప్పేసి మేము సోషల్ మీడియాలో విని ఇక్కడ వైరల్ అయింది కాబట్టి మా సమస్య ముఖ్యమంత్రి దృష్టికి తేవాలని మేము ఇక్కడికి రావడం జరిగిందన్న. ఓకే, తక్షణమే మాకు న్యాయం చేయగలరని మేము మీ మీడియా ద్వారా వారికి వేడుకుంటున్నాము. అంటే మీకు ఏమన్నా ఐడియా ఉందా? మీకు ఎవరన్నా చెప్పారా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడికి వస్తున్నారని? లేనా, సోషల్ మీడియా వైరల్ అయితేనే మేము ఇక్కడికి రావడం జరిగిందన్న. ఇప్పుడు మరి వాళ్ళు మీరు రావడం వల్ల ఆవిడ బిజినెస్ దెబ్బతినే అవకాశం ఉంటుందని వాళ్ళ అబ్బాయి గారిని వాళ్ళు మాట్లాడుతున్నారు. లేదన్నా, ఆమెకు డిస్టర్బెన్స్ చేయడం మా ఉద్దేశం కాదు. ఎందుకంటే ఎవరైనా రోడ్ మీద బతికేటోళ్ళకు పొట్టగొట్టడం అది కాదు. కాకపోతే ఆంటీ ఫేమస్ అయింది కాబట్టి ఇక్కడికి వెళ్తే మా సమస్య అక్కడ దాకా వెళ్తుంది కాబట్టి మేము ఇక్కడ వచ్చి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందన్న. ఎవరిని పొట్టగొట్టడం కాదు, ఎవరిని డిస్టర్బెన్స్ చేయడం కాదు, ఏదో ఇక్కడ వచ్చి సమస్యను పై దృష్టికి వెళ్తాను ఇక్కడికి రావడం జరిగిందన్న. ఈ రోజు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? ప్రత్యేకంగా కుమార్ ఆంటీ షాప్ కి రావడం కారణం ఏంటి చెప్తాను అన్న. మీరు ఒక క్వశ్చన్ అడిగారు, తెలంగాణలో పుట్టిన మేము, తెలంగాణలో చదువుకున్న మేము విద్యార్థులము, మెరిట్ స్టూడెంట్స్, గ్రామీణ ప్రాంత విద్యార్థులము. మేము గత 8 నెలల పాటు తిరిగినా కూడా మాకు ఏమైనా ఎలాంటి హామీ ఇవ్వకుండా చేస్తామని చెప్పేసి శ్రీనివాస్ రేవంత్ రెడ్డి సార్ మాకు స్పందించలే. కానీ ఒక్క రోజు ఇక్కడ కుమారి ఆంటీ హోటల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి ఒక ట్వీట్ పెడితే ఒకటే రోజులో స్పందించిండు. మరి మేము 8 నెలల పాటు తిరుగుతున్నాం, తెలంగాణలో పుట్టినటువంటి మేము బిడ్డలము, మరి మా బాధ నీకు తెలవట్లేదా? మరి మాకు నువ్వు స్పందించామని చెప్పేసి ఒక చెప్పడానికి వచ్చినాం. కానీ ఇక్కడ మేము ఏదో సీన్ క్రియేట్ చేయాలని చెప్పేసి రాలేదన్నా. మేము మా యొక్క ఆవేదన సార్కి తెలవాలి, ఇకనైనా మా గురించి స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేమైతే వేడుకుంటున్నాం అన్న. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారని చెప్పి? ఇప్పుడు ఎవరి సమస్య లేదు, మేడం ఒక్కటే ఇప్పుడు అయింది. మేడం దగ్గర ఏం జరిగినా వైరల్ అవుతుంది. మేము మేడానికి ఇంత పత్రాలు ఇద్దామని వచ్చినాం. నేను అది క్లియర్ గా చెప్తానన్నా. చాలా మంది కొత్త నోటిఫికేషన్ చెప్పేసి అనుకుంటున్నారు. ఆ మాటలు ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు 15,000 అనేది కొత్త నోటిఫికేషన్ కాదు అన్న. ఆల్రెడీ 2022లో ఎప్పుడైతే ఏప్రిల్ వచ్చినాయో పాత నోటిఫికేషనే. దాన్ని వీళ్ళు మేము భర్తీ చేయబోతున్నాం అంటే వీళ్ళు అకౌంట్ లో వేసుకోనికి అలా మాట్లాడుతున్నారు. కొత్త నోటిఫికేషన్ కాదు. కంప్లీట్ అయిపోయింది. రిజల్ట్ కూడా అనౌన్స్ చేసేసారు. మీరేంటంటే జియో నెంబర్ 46 అప్లై చేయడం వల్ల మీ జాబ్ కోల్పోయారని మీ బాధతో మీరు వచ్చారు. చాలా మంది ఏమంటున్నారంటే జియో నెంబర్ 46 రద్దు చేసి టోటల్ గా కాన్సి వింటారండి. మేడం అమ్మ చెప్తే వింటున్నారు. వాటికి అమ్మకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు స్పందించినప్పుడు మా ప్రాబ్లం స్పందించడం మేము అనుకుంటున్నాం. అమ్మకి మేము కొడుకులు లాంటి వాళ్ళమే కదా, మా బాధ విన్నదా అమ్మ? వింటది కదా. మేము అందుకని అది కనుక్కుందామని వచ్చినాం. ఇక్కడ మీడియా కోసం రాలేదు. 8 నెలల నుంచి పోరాడుతున్నాం అండి. ఇంకెంతకని చేయమండి. ఒక చిన్న సమస్య వచ్చినందుకు ఎట్లా అంటే మేము లేకపోతే ఆమె చేసేది ఆమె కొడుకుల కోసమే కదా. ఆమె చేసేది ఆమె కొడుకుల కోసమే కదా. మేము కూడా ఆమె కొడుకులు లాంటి వాళ్ళమే కదా. మా సమస్య విన్నదంటారా? తెలంగాణలో పుట్టి గ్రామీణ ప్రాంతాల్లో అండి. ఇన్ని రోజులు ఏమో ఇంటికి వెళ్ళలేకపోయినాం, ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాం. మా 4 రోజుల మీద 8 మంది సుప్రీంకోర్టు లాయర్లు పెట్టడం ఏందండి మా మీద? మేము ఒక్కొక్కరు 1000 రూపాయలు వేసుకుని హైకోర్టులో గెలిచినాం. మా మీద పోయి మళ్ళీ 8 మంది సుప్రీంకోర్టు లాయర్లు పెడితే మేము కిడ్నీలు అమ్ముకోవాలండి. ఆపరేషన్ చేసుకుని కిడ్నీలు అమ్ముకొని మళ్ళీ లాయర్ని పెట్టుకోవాలి. 20 లక్షలు అడిగిండండి లాయర్, సుప్రీంకోర్టు లాయరు. మేము ఎక్కడి నుంచి తేవాలండి? మేము పేదవాళ్ళం ఎక్కడి నుంచి తేవాలి? అవునండి. ఇప్పుడు మేము వచ్చింది ఎందుకు వచ్చినామంటే
రేపు కుమారి ఆంటీ దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తానని చెప్పారు. ఇప్పుడు మేము ఇది ఇవ్వడం వల్ల ఆమెకు వచ్చినప్పుడు ఈ విషయాన్ని ఆయనకు చెప్తాను, సీఎం రేవంత్ రెడ్డి గారికి మేడం గారు చెప్తారని వచ్చిన వీడికి. అది టీవీలలో వచ్చింది అండి, భోజనం చేస్తారని. ఇవాళ కాకపోయినా రేపు వచ్చినా చెప్తారు కదా. అప్పటిదాకా ఇన్ని ఎందుకుంటాం చెప్ప. హైదరాబాద్ లో వస్తున్నావు, దిల్సుఖ్నగర్ ఏరియాలో గుళ్ళమ్మటే 5 రూపాయల భోజనం అంటే సాయిబాబా టెంపుల్ మధ్యాహ్నం భోజనాలు తిరిగి కూడా బతుకుతున్నాం. ఒక్కసారి ఇస్తామండి ఆడ మేడం. 8 నెలల నుంచి అండి, 8 నెలల నుంచి 3 నెలల పాటు కాంగ్రెస్ కి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తాం నేనే. నా వీడియోలన్నీ చూడండి. కొత్త ఆకాశ్ జియో పార్టీస్ అని యూట్యూబ్ మొత్తం నా కాంగ్రెస్ పార్టీకి నేను నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర నడిపించాను నేను. ఇవాళ నా మాట నన్నే ట్రోల్ చేస్తారు. నేను ఇవాళ వాళ్ళ కోసం చావాలా లేదా అనేది నన్ను అర్థం కావట్లేదు. మీ మాట నమ్మినందుకు నా మీద కేసులు పెడతాం అంటారు. వింటారని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇస్తామని 3 పూటలు తినన్నా బతుకుతాం. మా ఇంట్లో మీద ఆధారపడి బతకలేకపోతున్నామని మేము దండలాడుతున్నామని నోటిఫికేషన్ లో ఒకటే లైన్ లో మెన్షన్ చేసిండు. ఆ జియో ఒక 46 అని ఒకటే 46 లైన్ ఒకటే రాసిండు. ఇదే విషయం పాత హోమ్ మినిస్టర్ అయిన మొహమ్మద్ అలీ గారు అయితే క్యా జియో నెంబర్ 46 అన్నాడు. రాష్ట్ర హోమ్ మినిస్టర్ కి రాష్ట్ర డీజీపీకే తెలియని జియో నెంబర్ 46 మాలాంటి గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న తెలుగు మీడియం విద్యార్థులకు ఏం తెలుస్తుంది? క్యా జియో నెంబర్ 46 అన్నాడు. నాకు ఒక్క మార్కులో మిస్ అయింది. నాకు 125.5 మార్కులు వచ్చినాయి. 5.5 నాకు 28 జిల్లాలలో ఎక్కడైనా జాబ్ వస్తుంది. మా సూర్యాపేట లోకల్ నాది. మా స్కూల్ అంతా ఇక్కడే. కానీ ఇక్కడ దొంగ సర్టిఫికేట్లు అవన్నీ పెట్టుకొని 80, 70, 90 మార్కులకే ఉద్యోగాలు ఇచ్చిండు. మేము మొదట్లో నేను నోటిఫికేషన్ క్లియర్ గా చెప్పుంటే కొట్లాడితే తప్పు. 16 నెలల పాటు ఈవెంట్స్ అయిపోయింది, ఫిలిమ్స్ అయిపోయింది, ఈవెంట్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. అప్పటి వరకు నరమానవుడికి కూడా తెలియదు ఈ విషయం. ఆ బోర్డు చైర్మన్ తప్ప. మళ్ళీ మీరు అనొచ్చు జియో నెంబర్ 46 పబ్లిక్ డొమైన్ లో ఉందిగా, మీరు కొట్టుకొని చూడొచ్చు. అప్పటి వరకు ఎవరు అప్లోడ్ కూడా చేయలేదు. కోర్టులోనే 2000 కట్టి మేము తీసుకున్నాం. చూసుకో జాగ్రత్త. అక్క సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారక్క. మీరు చెప్తే మా బాధ సాబ్ దృష్టికి వెళ్తారక్క. అక్క మీ తమ్ముళ్ళు లాంటి వాళ్ళము, మాకు 130 మార్కులు వచ్చినాయి, అయినా మాకు ఉద్యోగం ఇవ్వలేదు. మీరు ఖచ్చితంగా వినతి పత్రం తీసుకోవాల్సిందే అక్క. ఈ వినతి పత్రం మీరు తీసుకోండి అక్క. మా జీవితాలతో సంబంధం లేదు అక్క. ఇక్కడ తినే వాళ్ళు కూడా మాలాంటి నిరుద్యోగులే, ఇక్కడ ఫుడ్ చేస్తున్న వాళ్ళు కూడా మాలాంటి నిరుద్యోగులే అక్క. అక్క రండి అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్.